ఉపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఓ. మనము ఈ రామకోటి లిఖిత యజ్ఞంలో భాగంగా ఇక్కడ మరిన్ని పుస్తకాలను ఈ బాక్సులో ప్యాక్ చేయడం జరిగింది. మొత్తం 50 పుస్తకాలు, 6,69,600 నామాలను ఇక్కడ మనము కలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంలో మనము రామాయణంలో అరణ్యకాండలో ఒక శ్లోకాన్ని గురించి తెలుసుకుందాము. ఆ సందర్భము ఏమిటిదంటే, లక్ష్మణుడు తన తల్లి దగ్గరికి పోయి, సుమిత్రాదేవి దగ్గరికి పోయి, సీతారాములు వనవాసానికి పోతున్నారు, నేను కూడా వాళ్ళతో పాటు 14 సంవత్సరాలు వనవాసానికి పోతాను అని చెప్పినప్పుడు, ఆమె ఆశీర్వచనం కోసం ఆయన ప్రార్థించినప్పుడు ఆమె లక్ష్మణునితో ఈ విధంగా చెప్తుంది ఒక శ్లోకంలో. ఏమిది ఆ శ్లోకం అంటే, రామం దశరథం విద్ది, మాం విద్ది జనకాత్మజాం, అయోధ్యాం అటమీం విద్ది గచ్చతాత యథాసుఖం. అంటే దీని అంతరార్థం ఏమిటిదంటే, రాముల వారిని దశరథునిగా తెలుసుకో. దశరథుడు అంటే ఇక్కడ ఏమి జ్యేష్ఠ భారత పితృ సమాన అంటే మీ అన్నగారే ఇప్పుడు నీకు తండ్రితో సమానం. మాం విద్ది జనకాత్మజం, మాం అంటే నన్ను, జనకాత్మజగా అంటే తల్లిగా, వదినను తల్లిగా తెలుసుకోనే అర్థము. తర్వాత అయోధ్యాం అటవీ విద్య, ఇప్పుడు నీకు అయోధ్యయే అటవీ, అటవీ అయోధ్య కాబట్టి గచ్చదాత ఇదాసుకం, లక్షణంగా పోయి రాపో అని చెప్తూ ఉంది. దీనికి మరొక అర్థం కూడా చెప్తారు పెద్దవాళ్ళు. దశరథుడు అంటే విష్ణువు అనేటువంటి అర్థం కూడా ఒకటి వస్తుంది కాబట్టి, అట్లా రాముల వారు ఎవరనుకుంటున్నావు నువ్వు, ఆ విష్ణుమూర్తిగా తెలుసుకో. మాం అంటే లక్ష్మీదేవి, జనకాత్మజ అంటే అమ్మవారు జానకీదేవి సాక్షాత్తు లక్ష్మీదేవి అని తెలుసుకో. ఇప్పటి నుంచి నీకు అటవే అయోధ్య, గచ్చతాత యథాసుఖం అంటే లక్షణంగా పోయి రాపు అని చెప్పినారు. ఇట్లా దీనికి, ఈ శ్లోకానికే మహాపండితులు పెద్దవారు 15-16 రకాలైనటువంటి అర్థాలను చెప్పినారు. అటువంటి అద్భుతమైనటువంటి శ్లోకాలు మనకు రామాయణంలో ఎన్నో ఉన్నాయి. మనకు ఈ యొక్క అవకాశం భగవంతుని వల్ల వచ్చింది రామకోటి రాయడం అనేటువంటిది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అందరూ ఈ యజ్ఞంలో పాల్గొంటారని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. జై శ్రీరామ్.